మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును ఎవరిని సేవించాలి? దేవునిని సేవించాలి. అయితే ఈ రోజుల్లో కుటుంబం ఎలా ఉంది? తండ్రి ఒక దారి, తల్లి ఒక దారి, పిల్లలు ఒక దారి. అలాగైతే ఎప్పటికీ ఎన్నటికీ కూడా మనం దేవునిని సేవించలేము. మన కుటుంబము కూడా వర్ధిల్లదు కూడా. దేవుని బిడ్డలారా, కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు కలిసి ఉండడాన్ని కుటుంబం అంటారు. ఆ కుటుంబం దేవుని సేవిస్తే ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇప్పటికీ మీ కుటుంబం ఎలా ఉందో నీకు మాత్రం బాగా తెలుసు. కన్నీరు కారుస్తావో, ప్రార్థిస్తావో, ఉపవాసం ఉంటావో, ఏం చేస్తావో నీ మీదనే ఆధారపడి ఉంది. దేవుడు నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న నీవు, దేవుని మాటని వింటున్న నీవు ఆయన మాటకు లోబడి కుటుంబాన్ని కట్టుకొని కుటుంబముతో నీవు దేవుణ్ణి సేవించితే గనక నీ కుటుంబం దీవించబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ కుటుంబం దేవుని చేత వర్ధిల్లింపజేసేలా దేవుడే ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, ఆయన మాటకు లోబడు, కుటుంబాన్ని చక్కబరుచుకో, సరిదిద్దుకో, నీవే కాపాడుకో. నీ కుటుంబాన్ని నీ చేతనే దేవుడు వర్ధిల్లింపజేసేలా తయారు చేసుకో. దేవుడి మాటలను నీ కుటుంబంలో నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అవును నాయనా, కుటుంబాలు విచ్చలవిడిగా తయారవుతున్నాయి ప్రభు. పిల్లలు ఒక సైడు, తల్లిదండ్రులు ఒక సైడు, ఎవరి దారిలో వారు వెళ్ళిపోతున్నారు ప్రభు. నా తండ్రి, కుటుంబం అంతా కలిసి నిన్ను సేవించే బిడ్డలుగా, కుటుంబం అంతా కలిసి వర్ధిల్లింపజేసే బిడ్డలుగా నీవే వారిని కట్టమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.